అందరికీ నమస్తే అండి. ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి వీడియో అన్నమాట. కోర్టులో ఎక్కువగా వినిపించే పేరు అఫిడవిట్. అఫిడవిట్ అంటే ఏంటి? జనరల్‌గా మనమందరం కోర్ట్‌కి వెళ్ళినప్పుడు ఒక మాట వింటుంటాం. అఫిడవిట్ ఫైల్ చేయండి. అఫిడవిట్ లేకుండా పిటిషన్ తీసుకోరు. కౌంటర్ అఫిడవిట్ ఇవ్వాలి అనే మాటలు చాలా సార్లు వినిపిస్తాయి. అయితే అసలు ఈ అఫిడవిట్ అంటే ఏంటి? ఇది ఏ కేసులలో వాడతారు? ఏ కేసుకైనా అఫిడవిట్ వాడవచ్చా? ఏ సెక్షన్ కిందకొస్తుంది? ఇది లా కిందకొస్తుందా? అనే విషయాలు చూద్దాం. చివరి వరకు చూస్తే అఫిడవిట్ గురించి కొన్ని విషయాలు తెలుస్తాయి. కోర్టులో అనవసరమైనటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా అవసరమైన పూర్తి అవగాహన మీకొస్తుంది. లెట్స్ మూవ్ ఇంటు ద వీడియో. సింపుల్‌గా చెప్పాలంటే అఫిడవిట్ అంటే ప్రమాణ పత్రం. ఎలాగా? ప్రమాణం మీద ఇచ్చే రాతపూర్వక పత్రం. నేను చెబుతున్న విషయాలు ఈ కేసులో అన్నీ నిజము. ఈ కేసులో ప్రాబ్లమ్ లేదు. అంటే ఫేక్ లేదు. దీనికి నేను బాధ్యత వహిస్తాను అని దేవుడి పేరు మీద గాని, చట్టబద్ధమైన ప్రమాణాలతో చెప్పే డాక్యుమెంట్ అన్నమాట. అంటే మీరు కోర్ట్‌కి ఇలా చెప్తారు. సార్ నేను ఈ కేసులో చెప్పిన విషయాలన్నీ నా వ్యక్తిగత జ్ఞానం ప్రకారం నిజమైన మాటలు రాతపూర్వకంగా సంతకం చేసి నోటరీ లేదా జ్యుడిషియల్ ఆఫీసర్ ముందు ప్రమాణం చేసి ఇస్తున్నాననేటటువంటి అంశం అన్నమాట. దాన్ని అఫిడవిట్‌గా పరిగణిస్తారు. అదే అఫిడవిట్. అఫిడవిట్‌కి లీగల్‌గా డెఫినిషన్ చెప్పుకోవాలి అంటే సివిల్ ప్రొసీజర్ కోడ్ 1908 ఆర్డర్ 19 రూల్ 1 అండ్ 2 సీపీసీ ప్రకారం అఫిడవిట్‌ల ద్వారా ఫ్యాక్ట్స్‌ని కోర్ట్‌లో ప్రూవ్ చేసుకోవచ్చని చెప్తుందనమాట. అయితే ఇది ఒక రకమైన సాక్ష్యం ఎవిడెన్స్ అనమాట. అవసరమైతే కోర్టు క్రాస్ ఎగ్జామినేషన్‌ని కూడా ఆదేశించవచ్చు. ఏది మనము చెప్పినటువంటిది నిజమా? కాదా? అని. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అంటే భారతీయ నాగరిక సురక్షా సంహిత కొన్ని అఫిడవిట్లు వాడతారు. ఉదాహరణకు బెయిల్‌కి కానీ, క్వాష్ పిటిషన్సు, రిట్‌లు వాటికి కూడా అఫిడవిట్స్ వాడుతుంటారు. అఫిడవిట్ అనేది ఏదైనా లా కిందకొస్తుందా అంటే, లా కన్నా గూడా సీపీసీ, హైకోర్ట్ రూల్స్, సుప్రీం కోర్ట్ రూల్స్, ఎవిడెన్స్ యాక్ట్స్ తోటి, భారతీయ సాక్ష్య అధినియం తోటి, బీఎన్ఎస్ఎస్ ఇది అఫిడవిట్ అనేది ఒక లా కాదు. జస్ట్ ప్రొసీజర్‌లో ఒక భాగం అన్నమాట. అంటే ఏంటి? అఫిడవిట్‌లో కేసులో నేను చేసింది తప్పు కాదు. నేను చెప్పినన్ని నిజాలే అనేటటువంటి ఒక డాక్యుమెంట్. అయితే సివిల్ కేసులో ఇంజంక్షన్ కేసులు, డిక్లరేషన్ సూట్‌లు, ప్రాపర్టీ మ్యాటర్సు, పిటిషన్‌తో పాటేంటంటే ఇవి గూడా యాడ్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ కోర్ట్ కేసులున్నాయి. మన మీద ఎవరో కేసు పెట్టారు. తప్పుడు కేసు. కాదండి ఇది నిజము. నేనిలా చెప్తున్నాను. మెయింటెనెన్స్ కేసు, డైవోర్స్ కేసు, డొమెస్టిక్ వయలెన్స్ చేయలేదు. నేను మా మా భార్యను కొట్టలేదు, తిట్టలేదు, ఏమీ చేయలేదు. నేను జెన్యూన్ పర్సన్ అని చెప్పి అఫిడవిట్ ఇచ్చుకుంటాం. చాలా సందర్భాల్లో ఏందంటే అఫిడవిట్ తప్పనిసరి అవుతుందనమాట. ఇప్పుడు క్రిమినల్ కేసులు ఉన్నాయనుకోండి, బెయిల్ పిటిషను, క్వాష్ పిటిషను, డిశ్చార్జ్ అప్లికేషను ఇట్లా ఉంటాయి. అయితే ట్రయల్ స్టేజ్‌లో మాత్రం కంపల్సరీగా ఓరల్ ఎవిడెన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. అప్పుడు అఫిడవిట్ కన్నా కూడా ఓరల్ ఎవిడెన్సే మెయిన్ ఇంపార్టెంట్. హైకోర్ట్‌లో కొన్ని కేసులేస్తుంటారు. అంటే రిట్ పిటిషన్స్, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్, కౌంటర్ అఫిడవిట్స్. హైకోర్ట్ అంటే ఏంటి? అఫిడవిట్ లేకుండా కేసు ఉండదు అనొచ్చు మీరు. కానీ ఏ కేసైనా అఫిడవిట్ యూజ్ చేయవచ్చా అంటే కాదు. కొన్నింటికి మాత్రమే వాడవచ్చు. అంటే ఫ్యాక్ట్స్ చెప్పడానికి, తాత్కాలిక ఉపశమనం కోరడానికి ట్రయల్‌లో గూడా వాడకూడదు. కోర్ట్ అనుమతిస్తే తప్ప అఫిడవిట్స్ ఎవిడెన్స్ అవుతుంది. అఫిడవిట్‌లో ఏముండాలి? కేస్ నంబరు, పార్టీ పేర్లు, డిపోనెంట్ పూర్తి వివరాలు, పారాగ్రాఫ్ వైస్ ఫ్యాక్ట్స్ రాయాలన్నమాట. వెరిఫికేషన్ క్లాజు, సంతకము, నోటరీ, జ్యుడిషియల్ అథారిటీ సీలు. తప్పు అఫిడవిట్ అయిందనుకోండి ప్రాబ్లమ్ అవుతుంది. మళ్ళా దానికి పనిష్మెంట్స్ అవన్నీ ఉంటాయన్నమాట. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. కేసు కొట్టివేయబడుతుంది. కాబట్టి అఫిడవిట్ ఈస్ నాట్ ఏ సింపుల్ థింగ్. అఫిడవిట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ దట్ యూ ఆర్ గివింగ్ యువర్ ఒపీనియన్ అండ్ యువర్ ఫ్యాక్ట్స్ ఇన్ ద కేస్ అన్నమాట. కాబట్టి అఫిడవిట్ గురించి బేసిక్ సమాచారాన్ని తెలియచేశాను. వీడియోస్ అంతా లెంత్ అవుతాయని తక్కువ తక్కువ వీడియోలు చేస్తున్నాను. మీరు కనుక లాంగ్ వీడియో కూడా ప్రిఫర్ చేస్తారంటే ఐ విల్ మేక్ లాంగ్ వీడియోస్ ఆల్సో. దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ ఫర్ affidavit. Thank you for watching. Share with your friends and share the knowledge. Then it will be benefit for you. Thank you for watching.